బట్ ఇండస్ట్రీలో ముగ్గురు టెక్నీషియన్స్‌కి ఎప్పుడు భయం ఉంటుంది. హ్మ్. 1 డైరెక్టర్, 2 ప్రొడ్యూసర్, 3 హీరో. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. హ్మ్. మిగతా టెక్నీషియన్స్‌కి సినిమాలు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. హీరోయిన్స్ అయినా ఎవరైనా గాని మల్టిపుల్ కొడతా ఉంటారు. కొడుతూనే ఉంటారు. ఈ ముగ్గురికి చాలా కష్టం. ఆ, సక్సెస్ అనేదే వీళ్ళకి కిక్ ఇస్తుంది. అవును. మిగతాది ఏది కిక్ ఇవ్వదు. ఏది ఇవ్వదు. డబ్బు ఏమి ఇవ్వదు. వీళ్ళకి ఎమోషనల్‌గా లేకపోతే క్రియేటివిటీ వీటిల్లో ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ యాజ్ ఏ డైరెక్టర్‌గా, యాజ్ ఏ యాక్టర్‌గా, యాజ్ ఏ రైటర్‌గా మీరు ఎక్కువ అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏంటి మళ్ళీ గెట్ బ్యాక్ ఇది కాదు అనిపించిన అంశాలు మీ లైఫ్‌లో? దేవుడి దేవుళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరీర్‌లోనే ఉండటం వల్ల క్రియేటివిటీ పరంగా అమ్మో ఏమైపోతామో అన్న భయం ఈ రోజు లేదు. ఓకే. బట్ ప్రొడక్షన్ చేసి చేతులు కాల్చుకున్నప్పుడు ఇది ఉన్నప్పుడు భయపడిపోయా. ఎందుకనంటే హ్మ్. మనల్ని మనం లేపుకొని పుంజుకోవటం వేరు. హ్మ్. అది క్రియేటివ్‌గా జరుగుద్ది. డబ్బులు అలా కాదుగా. మన చేతిలో పన్నది కాదుగా. అవును. సో 'ముఖ చిత్రం' అనే సినిమా ఒక ఫెయిల్యూర్ అప్పుడు, థియేట్రికల్ ఫెయిల్యూర్ అప్పుడు వచ్చిన లాసెస్ దానివల్ల చాలా చాలా అలా కదిలిపోయా, చాలా షేక్ అయిపోయింది లైఫ్. సో దానివల్ల వాటి వల్ల ఏంటి దీని నుంచి బయటపడగలమా? కానీ అప్పుడు కూడా ఏ రోజు ఎవరో ఒకళ్ళతో ఎక్కిచ్చేసేద్దాంలే, ముందు మనకి డబ్బులు ముఖ్యం అని కూడా ఏ రోజు టెంప్ట్ అవ్వలే. చేస్తే చెయ్యాలి అన్న ఒక కన్విక్షన్‌తోనే ఉన్నా. బలంగా నుంచున్నా ఆ విషయంలో. సో నాకు క్రియేటివ్ పరంగా ఏ రోజు భయం లేదు. హ్మ్. రైటర్‌గా నేను ఓకే. ప్రస్తుతానికైతే కొంచెం జ్యూస్ ఉంది. మనలో కొంచెం గుజ్జుంది. ఓకే. పర్లా అన్న చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. ఏ అంటే రోజు ఎవరైనా ఫైనాన్షియల్ ఇంటర్వ్యూస్ చూసుంటారు నిజంగా అట్లా లోలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్, సక్సెస్‌ఫుల్ స్టోరీస్ లేకపోతే అహా! లేదు. నాకలాగా అసలు వాటికన్నా గూడా నాకు థియేటర్ రియాక్షన్ వీడియోస్ చూడటం కిక్ ఓహోహో! చాలా. ఆ! హిట్ అయింది సినిమాలు. అంటే క్యామ్‌లో రికార్డ్ చేస్తారు. ఈ వెనకాల నుంచి కూర్చొని అందరు అరుపులది ఇవి ఇవి ఉంటాయి కదా! అవునవునవునవును. ఓహ్! అయ్యుంటుంటారా? అవి చూస్తుంటే నాకు చాలా కిక్ వస్తుంటది. అది వావ్! నాకు ఒక డోపమైన్ అలా కొట్టినట్టు ఉంటది లోపల. ఆ! సో అదొక కైండ్ ఆఫ్ కిక్ నాకు. ఇదే కదా మనం బతుకుతుంది ఈటి కోసమే కదా! ఇది మన 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 సినిమాకి ఎప్పుడు ఇలాంటి మూవ్‌మెంట్స్ వచ్చేది. అమ్మ ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కైండ్ ఆఫ్ కసి వస్తది తప్ప ఆ! అంతే, అవి చాలు నాకు. గ్రేట్ కదా అది. యాహ్! చిన్న చిన్నవి అన్నీ. అంతే, చిన్న చిన్న వాటిలో ఆనందం వెతుక్కుంటాం, ఇంకా మజా ఉంటది ఇంకా. హ్మ్. బట్ ఈసారి కలర్ ఫోటో తర్వాత 'మొగ్లీ' 5 ఇయర్స్. 'మొగ్లీ' తర్వాత తీసుకోరు కదా 5, 10 ఇయర్స్ నెక్స్ట్ మళ్ళీ. ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటా ఇంకా. ఆ? ఎవ్రీ ఇయర్ వచ్చేస్తా ఉంటా. అసలుకి ఈసారి వరుసగా పెట్టేసుకున్నారా హీరోస్ లిస్ట్ అంతా? అసలు అదే లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కథ లిస్ట్ పెట్టుకున్నాం. ఈ ఓహ్! కైండ్ ఆఫ్ స్కేల్‌లో చేద్దాము. ఇలాంటి క్రేజీ కథ ఏదైనా చెప్దాం. ఓకే. మనల్ని నమ్ముతారు. ఈ కథ చెప్తే ఈసారి నమ్ముతారు హ్మ్. అన్న కథని దానికి తగ్గట్టు ఎవరు హీరో సెట్ అవుతారు. అదొక 40% మళ్ళీ అది అయిన తర్వాత హ్మ్. దీనికి ఎవరు సెట్ అవుతారు అని ఫిక్స్ అయ్యి ఆ హీరో వెనకాల పడతా. ఓకే. అంతేగాని హీరో వచ్చారు కదా అని చెప్పేసి ఎక్సైట్ అయ్యి రాసాను. హ్మ్. ఈయనకైతే సెట్ అవుతది. హ్మ్. ఈ కథ బావుంటది అని అనిపిస్తే ఇంకా యాక్చువల్‌గా ఎలాంటి జోనర్ ఎక్కువ బాగా రాస్తారు మీరు అసలు? డ్రామా. ఆ? డ్రామా. డ్రామా. డ్రామా నాకు థ్రిల్లర్స్ ఇవి అసలు నచ్చవా? నచ్చవని కాదు. ఇప్పుడు నాకు 'ఏజెంట్ సాసినో సాత్రియా' ఉంది. అవును. నా ఫేవరెట్ ఫిల్మ్ అది. నాకు బాగా నచ్చుతది. అవునవునవును. ఇట్స్ థ్రిల్లర్ బట్ స్టిల్ అది బావుంటది. కానీ నాకు ఉత్తి డ్రామా, ప్రాపర్ డ్రామా, యాక్షన్ ఉండాలి. ఉంటే మీరు కూడా ఎంజాయ్ చేశారు చేస్తా. కదా దాంట్లో? నేను కూడా నా అజయ్ డెబ్యూ అది అజయ్ అనే. అజయ్ రోల్. ఆ! గుర్తుంది పేరు. బండి మీద తిరుగుతుంటా. అవును. యెస్. 4 కోట్లో, 5 కోట్లో పెట్టి తీశారు అది. 20, 25 కోట్లు. 1.75. అంతేనా? 1.75. ఆ! 1.5 అనుకుంటా. 1.5, 1.6 ఆ టైంలో 2017 ఆ టైంలో. మన కోవిడ్ తర్వాత రేట్లు పెరిగిపోయి ఇప్పుడు ఇంత అవుతుంది కానీ అప్పుడు 1.5 కలెక్షన్ వచ్చేసి 17 ఎంతో వచ్చింది. అసలు ఆ టైంలో అంటే ఇప్పుడు 50 వచ్చినట్టే. అంతే. అంటే ఇప్పుడున్న రేట్లకి దానికి అలా వచ్చినట్టే. 17 షేర్ అంటే మామూలు విషయం. 17 గ్రాస్ షేర్ కానీ బట్ మామూలు నెంబర్ కాదు కదా! హ్మ్. హ్మ్. లిటరల్లీ. ఈ సనాతన ధర్మం మీద ఇప్పుడు అందరూ స్టార్ట్ చేశారు కదా! హుహు. హనుమాను, మీరాయి, ఇప్పుడు 'అఖండ 2' గాని, 'కార్తికేయ' మళ్ళీ మళ్ళీ నిఖిల్ ఇంకోటేదో తీస్తున్నాడు అనుకుంటా. ఏంటి 'స్వయంభూ' ఏంటి మీ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అలాంటి మూవీస్ మీద? లేకపోతే మీకేమన్నా అలాంటి జోనర్స్ ఇష్టం ఉన్నాయా? లేదు. నేను గూడా బేసిక్‌గా ఆ టైప్ ఆఫ్ మనిషినే అండి నేను గూడా. అవునా? నాకు చాలా అంటే మీరు చూసినట్టయితే ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందు కలర్ ఫోటోలో గూడా మనకు హనుమంతుడి ఫైటు, అమ్మవారిది ఇవన్నీ గూడా ఉన్నాయి. దీంట్లో కూడా ఉంది కదా హనుమంతుడు. అదే. ఆ? హనుమంతుడి ఎలిమెంట్ గూడా ఉంది. అంటే అవును. ఇట్స్ నాట్ లైక్ సనాతన ధర్మం అలా అని కాదు గానీ, అన్‌లెస్ యూ హావ్ స్ట్రాంగ్ ఐడియాలజీ టువర్డ్స్ గాడ్. ఓకే. నీకు ఒక కన్విక్షన్ ఉండాలి. యెస్. నువ్వు అయ్యప్ప మాలేస్తున్నప్పుడు ఎంత కన్విక్షన్ ఉండాలి. నువ్వు దేవుడిని చూపించేటప్పుడు అదే చూపించాలిగా. మనం మాల ఎందుకు వేస్తాం? ఎందుకనంటే ఎదుటి వాళ్ళకి మనం దేవుళ్ళకి కనిపించడం అంటే ఒక
యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ గాడ్ అన్న చూపించటం. నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తున్నావు అంటే నీకు ఎంత కన్విక్షన్ ఉంది. ఆ కన్విక్షన్తో తీసిన రోజులు బాగుంటుందండి. దాన్ని వీళ్ళు ట్రెండ్ అన్న పదం నాకు చాలా బాధేస్తుంది. అది ట్రెండ్ అనే పదంలా చేసేసి అదే చేసాం అనుకో, రాముడి మీద సినిమా చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, రాముడి మీద సినిమా చేస్తే ఇంత వచ్చేస్తాయి, అది చాలా బాధాకరమైన విషయం. అది నేను నమ్మను. ఒక కన్విక్షన్తో చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్కరికి చూపించినట్టు. హిస్టరీ చెప్పడంలో తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న యూత్ కూడా తెలుసుకుంటారు కరెక్ట్ ఇది మన కల్చర్ అని. కరెక్ట్. కానీ మీరు అన్నట్లుగా ట్రెండ్ అనేది చాలా బ్యాడ్ థింగ్ అది. అవును. ప్రాబ్లం ఏంటి అంటే, సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ఇంకొంచెం ఇంకా కంటిన్యూ అయితే అది క్రింజ్ అయ్యింది. ఎస్, క్రింజ్ అంటే ఏంటి? వెగటు పుట్టడం. అలాగే ఎక్కువైన ప్రతిదీ, ఏదైనా ఎక్కువ మోతాదులో ఉన్న ప్రతిదీ క్రింజే. క్రింజ్ అంటే అది మనోళ్ళు ఏదో వేరేగా మార్చేస్తారు కానీ కామెడీ క్రింజ్ అంటున్నారు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకునేదాన్ని వెగటు అంటారు, వెగటు పుట్టేదాన్ని క్రింజ్ అంటారు. వీళ్ళందరూ కావాలని అవన్నీ వాడేసేసుకొని ఇష్టం వచ్చినట్టు అలా చేస్తే డెఫినెట్గా అది తప్పే. అన్లెస్ నీకు ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీ ఉండి ఇది నా వర్షన్ అని చెప్తే తప్ప చేయకూడదు అన్న ఫీలింగ్ అది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.